ఎవరు దోచుకోవద్దు, అక్కడ పక్క జరగండి. బయట ఉండమని చెప్తాం. రండి ఆట తీసుకోండి త్వరగా. ఓం శక్తి అందరూ చెప్పాలా? ఓం శక్తి, ఓం శక్తి అందరూ రావాలా? ఓం శక్తి. పోలేసమ్మ తల్లికి, పోలేసమ్మ తల్లికి, పోలేసమ్మ తల్లికి, గంగాలమ్మ తల్లికి, సీతారామ తల్లికి, నాగరబొమ్మ తల్లికి. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, పరాశక్తి. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, పరాశక్తి. పోలేసమ్మ తల్లికి, పోలేసమ్మ తల్లికి. ఓకే. పోలేరమ్మ అమ్మ యొక్క ఆశీస్సులతో ఎన్నో సంవత్సరాలుగా జాతరని జరిపించాలనుకున్నాం. మరి ఈ సంవత్సరం 2026 43 సంవత్సరాలుగా సుదీర్ఘ ప్రయాణంలో అమ్మవారికి ఈ సంవత్సరం జరిగినటువంటి మే నెలలో 12, 13వ తేదీ అత్యంత వైభవంగా అమ్మవారికి జాతర చేయడం జరిగింది. తదుపరి నెల పూజ, నెల పొంగళ్ళు అంటారు. ఆ నెల పొంగళ్ళ సందర్భంగా ఈరోజు శ్రీ శ్రీ పోలేసమ్మ యొక్క అనుగ్రహంతో గ్రామస్తులు అందరం కలిసి పొంగళ్ళు పెట్టడం జరిగింది. మరి జువ్వలపాలెం, నాయుడుపేట మున్సిపాలిటీ 6వ వార్డులో జువ్వలపాలెం, తిరుపతి జిల్లా. మరి అదేవిధంగా అమ్మవారు దేవస్థానం శిథిలావస్థలో ఉన్నప్పుడు చైర్మన్గా కీర్తిశేషులు మల్లెల సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా ఆ కమిటీ వాళ్ళు అందరూ కూడా కలిసి ఈ యొక్క దేవస్థానాన్ని పునర్నిర్మాణంగా మొత్తం ఈ యొక్క దగ్గరదాపు దాతల యొక్క సహకారంతో లక్షల కొలది ఖర్చు పెట్టి సుందరంగా అందంగా ఈ యొక్క దేవాలయ నిర్మాణాన్ని చేసి తదుపరి కుంభాభిషేకం కూడా చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం జనవరి 1 కానీ ఉగాది కానీ పర్వదినాల్లో అమ్మవారికి విశేషమైన పూజ అలంకారాలు జరుగుతుంది. ఈ అలంకారం చేసేటు పూజారి కూడా సురేష్ అనే అబ్బాయి చాలా చక్కగా అమ్మడిని అలంకారం చేస్తాడు. మరి వాళ్ళ కుమారులైనటువంటి మల్లెల మునిరాజా వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి గ్రామస్తులు అందరం కలిసి ఈరోజు అమ్మవారికి అత్యంత నెల పొంగళ్ళని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాం. మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున జాతరలో జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. అందరూ విరివిగా విరాళాలు ఇచ్చారు. జాతర యొక్క నాయుడుపేట కాదు, ఈ జిల్లాలో నలుమూలల్లో కూడా జువ్వలపాలెం జాతర ఎలా జరిగిందంటే ఆ విధంగా జరిగింది. అంత వైభవంగా పట్టుదలగా చేశారు. మరి అందరికీ పేరు పేరున ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై పోలేరమ్మ తల్లికి, జై పోలేసమ్మ తల్లికి, జై పోలేసమ్మ తల్లికి.